हे गाइस, अंदर की आपको सबका स्वागत है मेरा यूट्यूब चैनल आने के। ఓకే ఓకే నేను హిందీ ఆపేసా, జస్ట్ నేర్చుకున్నా కాబట్టి ఏదో అట్లా ట్రై చేస్తున్నాను అంతే. కానీ ఇక బోనాల రోజు నేను ఎట్లా రెడీ అయినా చూడండి. నా డ్రెస్ అయితే నాకు మస్తు నచ్చింది. ఆ రోజు బోనాల పండుగ రోజు వేసుకున్నాను నేను. ఇదైతే అమెజాన్ నుంచి ఆర్డర్ చేసుకున్నాను నేను. 630 రూపీస్కే వచ్చింది నాకు డ్రెస్. నాకు మస్తు అనిపించింది. ఇక మా దేవుడిని అయితే మేము ఇట్లా మంచిగా డెకరేట్ చేసుకున్నాం. నేను ఏదో సినిమాటిక్ షాట్ తీద్దామని చెప్పేసి అట్లా సందులోకి ఎంచి తీస్తున్నాం. మంచిగా అనిపిస్తుంది కదా అయినా కూడా. ఇక ఆ రోజు అమావాస్య ప్లస్ బోనాలు కాబట్టి మేమైతే గుమ్మడికాయ కట్టినాం, ఇంకా గుమ్మడికాయ కొట్టినాం కూడా. ఇట్లాంటివి మనకు అన్ని పెద్దగా ఇంట్రెస్ట్ ఉండదు మన జనరేషన్ వాళ్ళకి. కాకపోతే మన డాడీలు మమ్మీలు ఉంటారు కదా, సో వాళ్ళకైతే చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది. ఆ రోజు మేము బోనాల పండుగకి ఎప్పుడు బిర్యానీలు అట్లాంటివి చేసుకోము. కాకపోతే ఒక స్పెషల్ ఉందన్నమాట. అందుకనే మా డాడీ అయితే మంచిగా ఆనియన్స్ ఏం చేసినాడు, ఇంకా బిర్యానీ కూడా చేస్తున్నాడు. ఇక మా డాడీ మమ్మీ అయితే ఆస్తులు పంచుకున్నట్టు నువ్వు అజ్జయ్ నేను ఇజ్జయ్ అని పంచుకున్నారు అనమాట. మా మమ్మీ అయితే మటన్ కర్రీ చేసింది, మా డాడీ అయితే బిర్యానీ చేసిండు. చూడండి ఫుల్ కష్టపడి చేస్తుంది మా డాడీ బిర్యానీ మా కోసం. ఇక నాన్ వెజ్ తినని వాళ్ళ కోసం పప్పు కూడా చేసింది మా మమ్మ అయితే. పప్పు ఆ రోజు మస్తు టేస్ట్ అనిపించింది. సో టమాటా పప్పు చేసింది, మామిడికాయ కాదు. ఇక స్పెషల్ అన్నా కదా. స్పెషల్ అంటే ఇక ఆంటీ వాళ్ళే, మా మమ్మీ వాళ్ళ చిన్ననాటి ఫ్రెండ్స్. ఆ రోజు సండే ఫ్రెండ్షిప్ డే వచ్చింది, ప్లస్ బోనాల పండగ. ఇక అట్లనే పిలిచిన మా ఆంటీ అంకుల్ వాళ్ళని కూడా. సో వాళ్ళు కూడా మంచిగా ఎంజాయ్ చేసినారు. ఇంకోటి ఏంటంటే ఫ్రెండ్షిప్ డే రోజు వాళ్ళందరూ ఫ్రెండ్స్ కలవడం వల్ల మా మమ్మీ అయితే మస్తు హ్యాపీ అయిపోయింది. ఇక బోనాల పండగ అంటే మనం గుడికి కూడా పోయి దర్శనం చేసుకొని రావాలి కాబట్టి మేమైతే బయలుదేరిపోయినాం. మా తమ్ముడు గారు వచ్చిన ఫ్రెండ్ నుంచి ఏదో హీరో లెక్క అనిపిస్తుంది కదా. ఓకే మీరు అంత లేదు అని అనే బదులు నేనే అనేస్తా, వానికి అంత లేదు. మేము జన్మల నుంచి ఇదే గుడికి వస్తున్నాం. అందుకే ప్రతి బోనాల పండగకి ఇంకా ఈడికే వస్తాము. ఎక్కడ గుడిలో ఉన్నా సరే వీడియో తీయాలా వద్దా అనిపిస్తుంది, తీద్దాం అనిపిస్తుంది, జర సిగ్గు కూడా అవుతుంది మళ్ళీ ఎందుకో వీడియో ఆన్ చేయగానే. గుడికి పోయి బోనాలు చూసుకొని కాలనీ బోనాలు చూసుకొని వచ్చేసరికి మా డాడీ బిర్యానీ రెడీ చేసి పెట్టిండు. ఆకలి కూడా దంచేస్తుండే అప్పటికి 1:30 అట్లా అవుతుంది. చలో లేట్ చేయడం ఎందుకని చెప్పేసి ధనాధన పెట్టేసుకున్నాం అందరం గ్రూప్. పూరి చికెన్ ఒక కాంబినేషన్ అయితే ఇక మటన్ పూరి కూడా మస్తు ఉంటది. అబ్బో ఎంత బాగుంటుందో.
బోనాల పండగకి బోనాల పాట వేస్తారు కదా, మేము బతుకమ్మ పాటలు పెట్టుకొని డాన్స్ చేసినాం. అదే మా గొప్పతనం. నాకు మా మమ్మీకి మా తమ్మునికి ఇంట్లో కూర్చొని బోర్ వస్తుంది. అందుకని సరే గుడ్ల కాడికి అన్నిటికి వెళ్ళేసి వద్దామని ఇక ఈవినింగ్ అయితే స్టార్ట్ అయిపోయి ప్రతి ఒక్క గుడి దగ్గర ఎట్లెట్లుంది కథా కార్ఖానా అని చూడడానికి అన్ని గుళ్ళు తిరిగేసి చూసినాం. అంత బాగానే ఉంది. వీడియో చూసినారు, అన్ని చేసినారు, కానీ లైక్ మాత్రం కొట్టలేదు. వీడియో లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ కూడా చేయండి, అట్లే షేర్ కూడా చేసేయండి వీడియోని అయితే. ఇక రైట్ మళ్ళీ ఉంటా. సీ యూ ఆల్.